వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టిన పోలీసులు. ట్రాఫిక్ కు ఇబ్బందిగా మారిన అక్రమాలను తొలగిస్తున్న అధికారులు. ఖమ్మం జిల్లా విఎం బంజారాలో నిర్వహించిన గ్రామ సభలో ఉద్రిక్తత. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆగ్రహం. మెగా కృష్ణారెడ్డికి ప్రాజెక్టులు ఎలా ఇస్తారని ప్రశ్న. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు కలిసి రోప్ కార్యక్రమాన్ని చేపట్టారు. డీసీపీ అశోక్ కుమార్ పర్యవేక్షణలో అధికారులు నగరంలో ట్రాఫిక్కు ఇబ్బందిగా మారిన అక్రమాలను తొలగిస్తున్నారు. నగరంలోని సుందరయ్య పార్క్ చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగించే షాపుల తొలగింపులో వెనక్కి తగ్గబోమని పోలీస్ అధికారి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని విఎం బంజారాలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అర్హులకు అందడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య మాట పెరగడంతో ఘర్షణకు దారితీసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల వారికి నచ్చజెప్పడంతో వివాదం ముగిసింది. చెప్పరేంటి రైతులు భూమి ఉందో బాబురావు భూమి ఉందో ఆ బాబురావు బీహార్లో భారీ అవినీతి తిమింగలం పట్టుబడింది. బెతియా జిల్లా విద్యాశాఖ అధికారి రజనీకాంత్ ఇంట్లో అధికారులు దాడులు చేశారు. రజనీకాంత్ ఇంట్లో రైడ్స్ చేసిన అధికారులకు కళ్ళు బైర్లు కమ్మే రేంజ్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఉద్యోగి బెట్టియాలో అక్రమంగా ఆస్తులు సంపాదించినట్లు ఫిర్యాదు అందడంతో విజిలెన్స్ అధికారులు బృందం ఏకకాలంలో పలుచోట్ల దాడులు నిర్వహించింది. ఈ దాడిలో పెద్ద ఎత్తున నగదు కుప్పలు తెప్పలుగా బయటపడ్డాయి. ఈ ఘటన జిల్లా విద్యాశాఖలో తీవ్ర కలకలం రేపింది. బీహార్ ప్రాంతంలోని రజనీకాంత్, ప్రవీణ్ బసంత్ ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. లెక్కకు మించిన ఆస్తులను కూడబెట్టారు. ఈ నేపథ్యంలోనే సోదాలు నిర్వహించారు విజిలెన్స్ అధికారులు. దీంతో కోట్ల విలువైన నగదు దొరికినట్లు సమాచారం. ఇంటి లోపల పోలీసు బలగాలను మోహరించారు. అందిన సమాచారం మేరకు విద్యాశాఖ అధికారి రజనీకాంత్, ప్రవీణ్కు చెందిన ఇంటితో పాటు పలు చోట్ల పోలీసులు, విజిలెన్స్ బృందాలు దాడులు చేస్తున్నాయి.
భారత మాజీ క్రికెటర్ డ్యాపింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన భార్య ఆర్తి అహ్లావత్తో విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. 20 ఏళ్ల కాపురానికి ఫుల్ స్టాప్ పెట్టనున్నట్లు సమాచారం. చాలా రోజులుగా సెహ్వాగ్ దంపతులు డివోర్స్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం ఈ వార్తకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. సెహ్వాగ్ ఆర్తి 2004లో వివాహం చేసుకున్నారు. వీరికి ఆర్యవీర్, వేదాంత్ అనే 2 కుమారులున్నారు. అయితే ఇటీవల సెహ్వాగ్ దీపావళి వేడుకలు భార్య ఆర్తి లేకుండా కుమారులతో సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదేవిధంగా వారం కిందట పాలక్కడ్లోని విశ్వనాగయాక్షి టెంపుల్కు వెళ్లిన సెహ్వాగ్ ఆర్తి గురించి మెన్షన్ చేయకపోవడం, ఫోటోల్లో ఆమె లేకపోవడం వీరి మధ్య దూరం మరింత పెరిగిందనే వార్తలకు బలాన్ని చేకూర్చింది. సెహ్వాగ్ ఆర్తి గత 6 నెలలుగా వేర్వేరుగా ఉంటున్నారని సమాచారం. ఫ్యామిలీ ఫంక్షన్స్, పార్టీలు, పండుగ వేడుకలకు సింగిల్గా అటెండ్ అవుతూ వస్తున్నారు. తాజాగా ఇన్స్టాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో వీరు ఆర్తి డివోర్స్ తీసుకోవడం పక్కా అని సన్నిహితులు అనుకుంటున్నారు. అయితే డివోర్స్ మ్యాటర్ గురించి ఇద్దట్లో ఎవరో ఒకరు కన్ఫర్మ్ చేయలేదు. అలాగని ఖండించను లేదు. చూడాలి డివోర్స్ న్యూస్పై ఎలా స్పందిస్తారు. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మెగా కృష్ణారెడ్డిని తిట్టి ఇప్పుడు ప్రాజెక్టులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు మెగా కృష్ణారెడ్డిని దొంగ, గజ దొంగ అని తిడుతూ మళ్లీ అతనికి ఏ విధంగా కాంట్రాక్టులు ఇస్తున్నారని మండిపడ్డారు. మెగా కృష్ణారెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి బ్లాగ్ ఇస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే మొన్న 4,000 కోట్లు ఖర్చు అయిందన్న ఆయన ఈ వేళ 4,000 కోట్లు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. లాస్ట్ అవకాశాన్ని కూడా వదులుకోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు 2 లక్షల కోట్ల అవినీతిని ప్రజలందరికీ పువ్వులు పెడతారా? బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఇంకెంతకాలం పువ్వులు పెట్టించుకుంటారు? పోనీ రెడ్లకి ఏమైనా న్యాయం చేశాడా రేవంత్ రెడ్డి వచ్చి? అందుకే కదా కోమటిరెడ్డి మెగా కృష్ణారెడ్డిని తిడుతున్నది ఇది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని. అందుకే కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు కాళేశ్వరం మేము క్లోజ్ చేస్తాం, అది 2 లక్షల కోట్లు వేస్ట్ అని. మరి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాదని, భట్టి విక్రమార్కని కాదని, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాదని, కాంగ్రెస్ లో 90 మంది రేవంత్ రెడ్డి ఏం చేశాడు? గత సంవత్సరం దావోస్కి వెళ్ళాడు. అక్కడ మోదీ మిత్రుడైన అదానికి 25,000 కోట్లు ప్రాజెక్ట్ ఇచ్చాడు. ఎవరు ప్రశ్నిస్తారు? వీళ్ళందరూ దొంగలైతే ప్రశ్నించక తప్పదు, ఆపక తప్పదు. అతి త్వరలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలంగాణ హైకోర్టులో ఏ విధంగా సిబిఐ ఎంక్వైరీ చేయమని ఆర్డర్ తీసుకురాని డైరెక్షన్ తీసుకొచ్చారో సిబిఐ ఎంక్వైరీ అవుతుంది. ఈ మాఫియాని, ఈ ల్యాండ్ మాఫియా, ఈ శాండ్ మాఫియా, ఈ బిజినెస్ మాఫియా, ఈ మెడికల్ మాఫియా, ఈ రియల్ ఎస్టేట్ మాఫియా, హూ విల్ హోల్డ్ దెమ్ అకౌంటబుల్? తెలుగు 2 రాష్ట్రాలు తిరిగేస్తాం. మారకపోతే, మార్పు రాకపోతే అదేదో అనుకుంటున్నారు. నాతో పెట్టుకున్న వాళ్ళు 7 మసి అయిపోయారు. హుండాయ్ ఇండియా రూపొందించిన నూతన క్రేటా ఎలక్ట్రిక్ కారు ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో సోనియా ఆకుల పాల్గొని కారును ఆవిష్కరించారు. అభివృద్ధి ఎంత ముఖ్యమో పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని ఆమె తెలిపారు. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సరికొత్త క్రేటా ఎలక్ట్రికల్ కారు కేవలం కారు మాత్రమే కాదని, ఇది పర్యావరణం దిశగా మనల్ని ముందుకు నడిపిస్తుందని స్పష్టం చేశారు.
I'm so privileged and honored to be a part of the launch of Hyundai Creta electric car today. Ikkada grand launch ki vachano. It feels so happy that I'm being part of such environment friendly solutions, innovative products తీసుకొస్తున్నారు Hyundai వాళ్ళు. Hyundai has always been very much committed to provide solutions to the like provide innovative solutions and innovative products by and then. ఇప్పుడు మనకి తెలిసిందే సెంట్రల్ గవర్నమెంట్ సిన్స్ ఇయర్స్ ఆల్మోస్ట్ 2020 నుంచి అనుకుంటా యాజ్ పార్ట్ ఆఫ్ మై సోషల్ వర్క్ ఆల్సో ఐ హావ్ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ గో గ్రీన్ ఛాలెంజెస్ అండ్ ఆల్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా అండ్ ఆల్సో పొల్యూషన్ చాలా ఎక్కువైపోతుంది రోజు రోజుకి అందరికీ తెలిసిందే. సో ఆ క్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ డ్రైవ్ అని చెప్పేసి కొన్ని గవర్నమెంట్ పాలసీస్ కూడా తీసుకొచ్చింది, విచ్ ఇంక్లూడ్స్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ అండ్ సబ్సిడీస్ ప్రొవైడ్ చేయడం కానీ ఇటువంటివి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా చేస్తోంది to align with this things, to promote greener initiatives and సస్టైనబుల్ గా మనము ఎన్వైరన్మెంట్ ఉండడం కోసమని చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. ఎలక్ట్రానిక్ ఆటోస్ ని కూడా ఎలక్ట్రిక్ ఆటోస్ ని ఎంకరేజ్ చేయడానికి కానీ ఇట్లాంటి ఇనిషియేటివ్స్ చాలా తీసుకొస్తున్నారు. అదే క్రమంలో మనకి కార్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి అండ్ హుండై వారి electric Creta electric anedi it's going to be one of the innovative products to align with this goals of central government and also Telangana government. మనకి చూస్తే సదరన్ ట్రావెల్స్ హాలిడే మార్ట్ పేరుతో ముందుకు వచ్చింది. నేటి నుంచి ఈ నెల 26 వరకు దేశవ్యాప్తంగా అన్ని శాఖల్లో హాలిడే మార్ట్ నిర్వహిస్తున్నట్లు సదరన్ ట్రావెల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రవీణ్ తెలిపారు. తమ కంపెనీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పాటు 13 కొత్త నగరాలలో హాలిడే మార్ట్ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. భారీ నగదు డిస్కౌంట్ ఆఫర్లను కస్టమర్లకు అందించాలని నిర్ణయించిందని, ఈ 2 రోజులు కాకినాడ, భీమవరం, చీరాల, తిరుపతి, హిందూపురం, కర్నూలు, కడప, ఖమ్మం, సూర్యాపేట, హుబ్లీ, కోయంబత్తూరులలో ప్రత్యేక బుకింగ్ ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. అనూహ్యమైన స్పందన. ఒకటి, మాది 54 సంవత్సరాలుగా ఎలాగైతే ఈ యొక్క యాత్రికులు మా కంపెనీ పట్ల ఉన్న విశ్వాసంతో, అభిమానంతో కంటిన్యూగా వస్తున్నారో అన్ని సంవత్సరాలుగా, ప్లస్ మీలాంటి ప్రెస్, టీవీ వాళ్ళు కూడా సహకారం ఎంతో చెప్పలేము అన్నమాట. అందరూ సహకారంతో ఇవాళ ఇండియాలో ప్రథమ స్థానంలో ఉన్నాము. నేషనల్ టూరిజం అవార్డు కూడా 20 సార్లు కంటిన్యూస్గా వచ్చిన సంస్థ కూడా మందేనండి. ఇప్పుడు ఈ స్పందన వల్ల రీసెంట్గా పెట్టే హాలిడే బజార్ ఇప్పుడు అనేక రకమైనటువంటి ముఖ్య నగరాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ, తర్వాత కరీంనగర్, అలాగే తమిళనాడులో కోయంబత్తూర్, చెన్నై, అలా కర్ణాటకలో హుబ్లీ, బెంగళూరు ఎట్సెట్రా, సౌత్ ఇండియాలో ప్రముఖ నగరాలన్నింటిలో కూడా ఈ నెలలో, ఈ వారంలోనే హాలిడే బజార్స్ ఏర్పాటు చేస్తున్నామండి. కొత్తగా ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు మహబూబాబాద్, అంటే వరంగల్, ఖమ్మం మధ్యలో ఉన్నట్టు మహబూబాబాద్లో కూడా, కడప, హిందూపూర్, తిరుపతి, ఖమ్మం, సూర్యాపేట, కోయంబత్తూరు, హుబ్లీలో మేము హాలిడే మార్ట్ అక్కడున్న హోటల్స్లో మేము ఆర్గనైజ్ చేస్తున్నామండి. సో అక్కడ మీరు ట్రావెల్ ప్లాన్స్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఈ వీక్ నుంచి కానీ నెక్స్ట్ మంత్ నుంచి కానీ మీరు మా ప్లేస్లో సంప్రదించండి. మీకు బాగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు పాస్పోర్ట్ లేకపోయినా మీకు పాస్పోర్ట్లో హెల్ప్, ఇంటర్నేషనల్ టూర్స్ వెళ్ళేవాళ్ళు పాస్పోర్ట్ లేకపోయినా మేము పాస్పోర్ట్ హెల్ప్ చేస్తాం, మనం వీసా కూడా ఇప్పిస్తామండి. అదే రకంగా మీకు మొత్తం ఎండ్ టు ఎండ్ ప్యాకేజ్ టూర్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ చెన్నై నుంచి బెంగళూరు నుంచి వెళ్ళేవాళ్ళు బెంగళూరు నుంచి, లేదా హైదరాబాద్ నుంచి వెళ్ళేవాళ్ళు హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ టూర్స్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సౌత్ ఇండియన్ టూర్ మేనేజర్ కూడా మా గ్రూప్తో పాటు ట్రావెల్ అవుతాడు. అన్ని రోజులు కూడా అది ఇండియన్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా హడావుడు లేకుండా ప్రతిరోజు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టిన పోలీసులు, ట్రాఫిక్కు ఇబ్బందిగా మారిన అక్రమాలను తొలగిస్తున్న అధికారులు. ఖమ్మం జిల్లా విఎం బంజారాలో నిర్వహించిన గ్రామ సభలో ఉద్రిక్తత, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ.
సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆగ్రహం. మెగా కృష్ణారెడ్డికి ప్రాజెక్టులు ఎలా ఇస్తారని ప్రశ్న. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.